నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చనగరి లక్ష్మారెడ్డి మీడియా సమావేశం. సబితా ఇంద్రారెడ్డి స్వలాభం కోసం మాత్రమే పార్టీ మారని వెల్లడి. రామాయంపేటలో నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం. దుబ్బాకలో బీజేపీ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు సూచించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలు. ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 17,40,000 నగదు స్వాధీనం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చనగరి లక్ష్మారెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ పార్టీ ఆశావాహులతో కలిసి దీప భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అనంతరం కిచ్చనగరి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహేశ్వరం నియోజకవర్గ టికెట్ కేటాయించడం చాలా అదృష్టంగా భావిస్తున్నారని ఆయన తెలియజేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి అభివృద్ధి పేరుతో గెలిచి అనంతరం తమ పార్టీ స్వలాభం కోసం మాత్రమే పార్టీ మారారన్నారు. అధికార పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకొని కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తరపుననే బరిలో ఉంటా, ఎందుకంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక మహిళ అయ్యి ఈరోజు దేశాన్ని ఇన్ని సంవత్సరాలుగా పరిపాలిస్తూ తన నాయకత్వాన్ని చాటుకుంటుంది. మరి అట్లాంటి మహిళ స్ఫూర్తి తీసుకొని ఆమెను ఇన్స్పిరేషన్ తీసుకొని మాలాంటి మహిళలు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ తరపునే ఈరోజు బయటకు వచ్చారు. ఎంతోమంది మంత్రులు గతంలో చేసిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బొడ్డు పోసి పురుడు పోసి పేరు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను చేసింది, ఎంపీటీసీలను చేసింది, మా ఎమ్మెల్యేలను చేసింది, ఎమ్మెల్సీలకు ఇచ్చింది. ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాయకులు ఈరోజు ఏ పార్టీలో ఉన్నారో ఏం చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ బొడ్డు పోసి పురుడు పోసి పేరు పెట్టిన నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈరోజు కింది క్యాడర్ కార్యకర్తలు అందరూ కూడా అలాగే ఉన్నారు. వాళ్ళ కోసమన్నా ఈరోజు వాళ్ళ అభిమానం కోసమన్నా మేము నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాము. అధిష్టానం వరకు మా పేరు వెళ్ళింది. సోనియా గాంధీ గారితో పాటు ఏఐసిసి మెంబర్స్, సిడబ్ల్యూసి కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరి దాకా నా పేరు వెళ్ళింది. లాస్ట్ మినిట్ వరకు కూడా చిగిరింత పార్వత నరసింహారెడ్డికే టికెట్ వస్తుందని ప్రతి ఛానల్లో చూసినాం మనము. సడన్గా కేఎల్ఆర్ అనే వ్యక్తిని ఎవరో ప్రతిపాదించారు. కానీ ఆయన కూడా నాకు టికెట్ ఇష్టం లేదు, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ కావాలని కొట్లాడిని అన్నాడు. కానీ ఏ నియోజకవర్గంలో అయినా సరే ఇచ్చినా తీసుకుంటాను అన్నాడు. ఆయన నోటితోటే చెప్పిండు. కావాలంటే మీరు మీడియాలో చెక్ చేసుకోవచ్చు. ఏ నియోజకవర్గం ఇచ్చినా అన్నా తీసుకుంటా అన్నాడు. కానీ ఇక్కడ మహిళ ఉన్న దగ్గరనే, అంటే ఆస్పిరెంట్లో 4-5 ఉన్నాము. ఎవరికి ఇచ్చినా సరే అందులో ఒక మహిళ పేరు నాదుంది. జిల్లా తరఫున ఒక్కటే మహిళ పేరు ఉంది. మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం వాళ్ళు ఒక 5-6 ఆస్పిరెంట్లు ఉన్నాము. వాళ్ళందరిలో ఎవరికి ఇచ్చినా సరే కానీ ఈరోజు కొత్త వ్యక్తికి ఇవ్వడం వల్ల క్యాడర్ అంతా కూడా అయోమయానికి గురవుతూ ఉంది. మరి ఇక్కడున్న నాయకులు మనకు అనుబంధంగా ఉన్నారు. ఇక్కడున్న నాయకులతో మనం పనిచేయించుకున్నాం. ఇక్కడున్న నాయకులతోటి మనం ప్రతిరోజు ఉన్నాము. ఇప్పుడు కొత్త వ్యక్తిని మనకు పరిచయం చేస్తే ఎట్లా అనే ఒక ఆందోళన, అయోమయంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనం ఖచ్చితంగా కూర్చోవాల్సిందే, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, అందరి బాధ కూడా పంచుకోవాల్సిందే అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరి సూచన కూడా ఏంటంటే మీరు ఖచ్చితంగా బరిలో ఉంటేనే ఎదుర్కొంటారని. కేఎల్ఆర్ గారికి ఒకటే చెప్తా ఉన్నా, అన్న మీరు సేవ చేయాలంటే నా స్థాయికి తగ్గ సేవ నేను నియోజకవర్గంలో చేస్తా. మీ స్థాయి పెద్దది, మీ స్థాయికి తగ్గ సేవ మీరు పార్లమెంటు దాంట్లో చేయండి. మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాము. కానీ ఇక్కడ స్థానికంగా మేము పోరాడుతున్నాం కాబట్టి ఒక మహిళగా ఈరోజు నేను ఉండాలనుకుంటున్నా. కాబట్టి ఖచ్చితంగా అధిష్టానము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదు. మధ్యలో ఉన్న వ్యక్తుల ఎవరైనా వల్ల ఇబ్బంది పడవచ్చు, కానీ పార్టీ ఎప్పుడు మోసం చేయలేదు. మెదక్ జిల్లా రామాయంపేటలో మెదక్ నియోజకవర్గ 4 మండలాల బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పి బీజేపీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేసి మెదక్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు సూచించారు. వచ్చిన నేను ప్రచారం నడిస్తే
అందుకని దయచేసి బీసీ బంధు ఓ వడ్డీ సోదరుని ఓ కంపెనీ ఊళ్ళో ఉన్నటువంటి మంగళి సాగరి నడుస్తున్నారు అంటే ఊరికి ఒకటి రెండు తప్ప అంతకంటే ఎక్కువ బీసీ బంధు రాలేదు. అందుకని ఒకసారి దయచేసి ఆలోచించాలి. ఇవన్నీ కావాలన్నప్పుడు మీరు చెప్పాలి. టికెట్ ఖచ్చితంగా ఈ రోజు డిక్లేర్ అయిపోతుంది. డిక్లేర్ కాదని మీరందరూ కూడా కార్యక్రమం ముందుకు పోవాలని చెప్పి మీకు అందరూ కూడా అప్పీల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మీ రామాయణపేట శాసనసభ్యులు ఒకప్పుడు రామాయణపేట ప్రస్తుత మెదక్ శాసనసభ్యులుగా ఉన్నటువంటి పద్మనాభ రెడ్డి గారు కేసీఆర్ గారు చాలా చెప్పారు. దానికి ఉద్దేశం లేదు. ఎప్పుడైతే మీకు ఆడియో ఆఫీసు ఎప్పుడైతే ఆడియో ఆఫీసు మొన్న మెదక్లో పద్మనాభ రెడ్డి ఈ నియోజకవర్గంలో ఉపయోగిస్తారు. ప్రజలు లేదు అది అనుకుంటే అప్పుడు చేసిన పాదయాత్రలన్నింటికి ఫలితంలో రామాయణ తప్ప కేసీఆర్కు ప్రేమ లేదు. అందుకని ఇందాక మిత్రుడు మీరే చెప్పినట్టు ఎక్కడికక్కడ ముందుగట్ట పట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే అది పెన్షన్ అయినా రేషన్ కార్డు అయినా 50 ఏళ్ళకి వయసు వచ్చినటువంటి వారికి పెన్షన్ అయినా లేదా భర్త తెచ్చిపోయినటువంటి మా సోదరి మనకైనా పెన్షన్ రావాలంటే మనం మాత్రమే అడగలుగుతాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలు చేశారు. గండిమైసమ్మ చౌరస్తాలో ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 17,40,000 నగదు ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎలక్షన్ అధికారులకు అప్పగించారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు అదృష్టమైన ఘటన విషాదాంతమైంది. అదృశ్యమైన మనీష్ అనే 12 సంవత్సరాల బాలుడు శవంగా తేలాడు. నాగోల్లోని ఓ నీటి కుంటలో పడి మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓకే సార్. రాత్రి 9-10 గంటల సమయంలో మాకు పిటిషన్ రావడం జరిగింది. ఈ సురేష్ అనే వ్యక్తి తన కొడుకు కనిపించడం లేదని చెప్పడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేసి వెంటనే ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ వెరిఫికేషన్ చేసాము. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా విచారణ చేయగా నిన్న మధ్యాహ్నం సమయంలో ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి 6th క్లాస్ పిల్లలు 12 years బాబు మనీష్ అని చెప్పేసి రమేష్ వర్షిత్ అనే పిల్లల రమేష్ వర్షిత్ అనే తోటి ఫ్రెండ్స్తో కలిసి జైపూర్ కాలనీకి దగ్గర ఉన్నటువంటి ఒకటి ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి ఆ నీటి గుంటల దగ్గరికి వెళ్ళి చేపలు పట్టడానికి ట్రై చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 130వ డివిజన్ పరిధిలోని భీమా గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ షంజీపర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో బీజేపీ పార్టీకి చెందిన 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రానున్న ఎలక్షన్లో ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లే విషయంపై చేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జి నియామకం చేసి 3వసారి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ను గెలిపించుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. రానున్న ఎలక్షన్లో ప్రతిపక్ష పార్టీల తీరును ప్రజల్లో ఎండగట్టి బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే షంబీపూర్ రాజు అన్నారు. సంబంధించినటువంటి ఆశీర్వాద సభ మరి కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి
మన డివిజన్ అధ్యక్షులు కోరి శ్రీకాంత్ గారు, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రభుత్వ వైపు గౌరవ ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, మన ఇన్ఛార్జ్ గారు, మన కేటీఆర్ గారి సమక్షంలో చేరినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు వాసు గారికి కూడా మన సుస్వాగతం చెప్పాలని సమయం కాబట్టి, అదేవిధంగా మన ఇంతకుముందు సతీష్ గారు, ఇంకా చాలా మంది మన పార్టీలో చేరుతారు, అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, సుందర్ గారు ఎక్కువ సబ్జెక్ట్లో పోకుండా అందరూ కూడా క్లియర్గా మన ప్రభుత్వం చేసే ప్రతి పని మీ అందరికీ తెలుసు. మనందరూ కూడా కార్యకర్తలు, నాయకులు ఏదో రకంగా అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందుకునే వాళ్ళమే. అయితే రాబోయే 2 రోజులు మన కార్యకర్తల కార్యాచరణ గురించి కొన్ని విషయాలు చెప్తా క్లుప్తంగా. మొదట మన బస్తీలో ఇప్పటికే కమిటీలు ఏవైతే పాత కమిటీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా యాక్టివేట్ చేసుకున్నాం. ఎవరైతే కార్యకర్తలు దూరంగా ఉంటే మీరు కూర్చొని పోయే కార్యకర్తలు మనం యాక్టివేట్ చేసుకోవాలి. మన ఓటర్లు అడిగే ముందు ఫస్ట్ మన కార్యకర్తని మనం దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే కష్టపడి పనిచేసేది కార్యకర్తనే కాబట్టి మన కార్యకర్తల దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు దయచేసి మన పార్టీ అభిమానులు, మన కేసీఆర్ సార్ అభిమానులు, సింపథైజర్స్ చాలా మంది ఉంటారు, వారందరూ కూడా సమీకరించుకోవాలని చెప్పేసి నేను పార్టీ నాయకులందరికీ మీ అందరికీ కోరుతా ఉన్నా. రెండోది యువకులు, యువశక్తి ఎక్కడ ఉంటే అక్కడ విషయం ఉంటుంది. యువకులు కూడా చాలా మంది కూడా మమ్మల్ని విస్మరిస్తున్నారని చెప్పేసి మనకి ఫీడ్బ్యాక్ పెద్దసారి నుంచి మనకి వార్డు నుంచి వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే బస్తీ కమిటీ మార్కెట్లో ఉల్లి ధర పెరగడంలో కొనేందుకు వచ్చిన వారికి ఉల్లిపాయలు కొనకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఉల్లి ధర గత వారం రోజులుగా పెరుగుతూనే వస్తోంది. దీంతో ప్రజలు ఉల్లి కొనాలంటేనే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వర్షాలు ఆలస్యంగా కురవడంతో ఉల్లి పంటలపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో దిగుబడి తగ్గింది. దీని కారణంగా మార్కెట్లో ఉల్లిపాయ సరఫరా లేకపోవడంతో ఉల్లిపాయ ధర అమాంతంగా ఆకాశానికి తాకింది. వారం రోజుల క్రితం కిలో ఉల్లిపాయలు 40 నుంచి 50 రూపాయల వరకు ఉండగా ఉల్లిపాయల ధర ఈ ఆదివారం కిలో 70 రూపాయలకు చేరుకుంది. ఉల్లి ధరల పెరుగుదలకు అకాల వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణమని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లిపాయ ధరను నియంత్రణలోకి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. సబ్సిడీపై ఉల్లిపాయలను విక్రయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉల్లిపాయలు రైతు బజార్లో ఉన్నాను. ఉల్లిపాయలు మన జిల్లా కదా, కాకినాడ జిల్లా గాంధీనగర్ రైతు బజార్లో ఈరోజు మార్కెట్ చేయడానికి రావడం జరిగింది. నేను ప్రతి ఆదివారం వచ్చి మార్కెట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడూ ఎరగలేని విధంగా ఉల్లిపాయ ధర చాలా తీవ్రంగా పెరిగింది. ఈ ధర సామాన్యులు కొనుక్కునే విధంగా లేదు. ఈరోజు 48 రూపాయలు, బోర్డు రేటు 48 రూపాయలు పెట్టారు. ఇదే రైతు బజార్లో పక్కన 45 రూపాయలు, 50 రూపాయలకు కూడా అమ్ముతుంది. ప్రభుత్వ రైతు బజార్లోనే ఇలాగుంటే బయట మార్కెట్లో సామాన్యులు ఉల్లిపాయలు కొనుక్కోగలమా? ఉల్లిపాయ తినగలమా? రానున్న రోజుల్లో ఉల్లిపాయ సామాన్యులకు దొరికే పరిస్థితి లేదు. ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి ఉల్లిపాయలు తక్కువ ధరలో ఇప్పించే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టాలని నేను వేడుకుంటూ ఉన్నాను. ఒక వినియోగదారుడిగా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాను. కాకినాడ రైతు బజార్కి వచ్చానండి.
గాంధీనగర్ రైతు బజార్కి కేవలం ఉల్లిపాయలు కొనడానికని వచ్చామండి. ఉల్లిపాయలు కొనే స్థితి కూడా లేదు ఇక్కడ. 48 రూపాయలు కేజీ చెప్పారు. 10 రోజుల క్రితం 33 రూపాయలు కొన్నాను నేను కేజీ. ఒక 10 రోజుల్లో ఇంత తేడా వచ్చింది. సామాన్యులు ఎలా కొంటారు? ఉల్లిపాయలు కూడా కనీసం ఒక్క ఉల్లిపాయ కూడా కొనుక్కుని వెళ్ళిపోతున్నామండి. ఇలా సామాన్యులు ఎవరికి కూడా అందుబాటు ధరలో లేవు. కనీసం రైతు బజార్లో సబ్సిడీతో కాస్త 2-3 కౌంటర్లు పెట్టి అమ్మితే మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సామాన్యులు అనే వాళ్ళు కనీసం కూరగాయలు కొని తినడానికి కూడా లేని పరిస్థితిలో ఏర్పడింది ఈరోజు. దయచేసి పాలకులు, గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టి రైతు బజార్లో కౌంటర్ ఏర్పాటు చేసి సామాన్యులకు అందుబాటు ధరలో ఉల్లిపాయలే కాకుండా మిగతా వాటిని కూడా సరైన పద్ధతిలో అమలు చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ జన్మకి జైల్లోంచి బయటికి రారని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలకు, నేతలకు బాధగా ఉన్నప్పటికీ చంద్రబాబుపై చాలా కేసులలో స్టేలు ఉన్నాయని సీతారాం వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి చంద్రబాబు 17 చోట్ల సంతకాలు పెట్టారని, ఆయన మొదటి నుంచి స్కామ్ల వ్యక్తేనని స్పీకర్ వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టి ఆయనను 16 నెలలు జైల్లో వేశారని, ఏం తేల్చగలిగారని సీబీఐని చేతులు ఎత్తేసిందని సీతారాం గుర్తు చేశారు. నారా భువనేశ్వరి అన్నట్లుగా నిజమే గెలవాలని, స్టేలు వెకెట్ చేసుకుని రావాలని ఆయన ఆకాంక్షించారు. నిజమే గెలిస్తే చంద్రబాబు జీవితకాలం జైల్లో ఉండాలని స్పీకర్ తమ్మినేని అన్నారు. చంద్రబాబు తన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబుపై 1 by 1 కేసులు ఉన్నాయని, ఆయనను జగన్ ప్రభుత్వం ఏం చేయలేదని, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిబిఐ, ఈడీ, జీఎస్టీ, సెబీ లాంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని తమ్మినేని సీతారాం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారిని లేనిపోయినటువంటి కేసులన్నీ పెట్టారు. 16-18 గంటల క్విడ్ ప్రోకో ఉందని చెప్పి 18 నెలలు ఉంచారు. రుజువు చేయగలిచారా? మీరు రుజువు చేయగలిచారా? లేదే. చేతులు ఎత్తేసింది సిబిఐ. ఆయనలో ఏ తప్పు లేదు అని చెప్పి ఇప్పుడు నేను అడుగుతున్నాను ఈ వేదిక నుండి, మీరు ఎన్ని కేసుల్లో స్టేలో ఉన్నాయి సార్? ఎన్ని కేసులు స్టేల్లో ఉన్నాయి? నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే, మా భవనం అన్నట్టు నిజమే గెలవాలనుకుంటే స్టేల్ వికెట్ చేసుకుంటా. జగన్మోహన్ రెడ్డి మీద చాలా కేసులు పెట్టారు, రుజువు చేయలేక విడిచిపెట్టేశారు. అది పులి గడిగిన ముఖ్యమంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కాదు. మీరు ఖచ్చితంగా మీకు మీ మీదను యువర్ క్రిమినల్ అని చెప్పి కేసు ఫైల్ చేశారు. రైట్, రుజువు చేసుకోండి. ఇప్పుడు మా చేతుల్లో కూడా లేదు కదా. తర్వాత ఎవరు పెట్టారు కేసులు మీ మీద? మీ ప్రభుత్వంలోనే వచ్చింది 2017-18. కుంభకోణం జరుగుతుంది చూడండి. అతని గారికి ఎప్పుడైతే దొంగోడికి తాళం చేయించినట్టుగా ఎవరైతే ఈ స్కిల్స్ కామ్లో ప్రధాన పాత్రధారి, సూత్రధారు చంద్రబాబు నాయుడు అయితే ఆయనకి ఇచ్చిన 6 నెలలు తీసుకెళ్ళిపోయి దరఖాస్తు దీని మీద కుంభకోణం జరుగుతుంది. ఆ ఇచ్చినటువంటి వాడు తెలియదు. ఈ మహానుభావుడే కల్పించాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చదువు ఇస్తాను. నువ్వేం చేయాలి? ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఆర్థిక ఖజానాను ఒక విధంగా చెప్పాలంటే కాపలా ట్రస్టీ, దానికి ధర్మకర్తగా మీరు వ్యవహరించాలి. అలా వ్యవహరించాల్సింది పోయి దొరికింది దొరికినట్టుగా దోపిడీ చేసుకుందామంటే ఇది కరెక్టా? ప్రజలు దేనికి ఇచ్చారు అధికారం? దేనికి ఇచ్చారు అధికారం? సుపరిపాలన చెయ్యాలి, న్యాయమైన పరిపాలన చెయ్యాలి. ఈ అది వదిలేసి ఎప్పుడైతే లూటీలో చాలా ఉండే వస్తాయి. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఆయన వాళ్ళంతా మాట్లాడుతున్నారు, మీరు రుజువు చేశారు. రుజువు చేసుకోవయ్యా. నువ్వు ఇప్పుడు జైల్లో ఉన్నా కదా, ఎందుకున్నావు? నేనేం తప్పు చేయాలంటే నీ అడ్వకేట్లు ఎక్కడ లండన్ నుంచి వర్చువల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. రోజుకి కోట్లు
రూపాయలు ఇచ్చి విమానాలు హెలికాప్టర్లో తెచ్చి స్టాల్ హోటల్లో పెట్టి పాటిస్తున్నారు కదా. ఆ లోతర్ని ఢిల్లీ సీనియర్ అడ్వకేట్ లోతరా వచ్చి జైల్లో నుంచి విడిపించాలంటే జైల్లో తోడుచుకుంటే ఏం చేయడానికి లేదు. క్లియర్ ఎవిడెన్స్. రేపు ఈ ఈ కార్యక్రమానికి చాలా ఉన్నాయి. వన్ బై వన్. అందుకే మేమేమంటున్నామంటే చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ సిబిఐ వాళ్ళ విచారణలో తేలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జిఎస్టి, సెబీ ఇవన్నీ కూడా అన్ని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ పెట్టిన తర్వాత అది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈయన అయిన తర్వాత అవన్నీ ఈయన ముందుకు వస్తాయి కదా. వచ్చేటప్పుడు స్టేట్ సిబిసిఐడితో అదే చూడండి మనం చెప్తూ వెరిఫై చేయండి. అది ఒక విచారణ సంస్థ, రాజ్యాంగబద్ధమైన విచారణ సంస్థ. అది ఎవరికి తలవక్కదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లో పనిచేయవచ్చు. నేరం ఉంటే దేవుడు తప్పుతుంది. ఎవరే తప్పు చేసుకున్నారు నన్ను మీరంతా ఎమ్మెల్యే చేశారయ్యా. ఆయనేమో స్పీకర్ చేశాడు. నాకేదో దొరికి ఇదే కరెక్టర్ ఇదే సొంతం చెప్పేసి నేను చేసుకుని పోతే నేను ఊరుకుంటాను. ఎవడైనా కానీ పద్ధతిగా వ్యవహారం చేయాలి. అందులో ప్రజా పరిపాలన అంటే సామాన్యమైనది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇవాళ నిజమే గెలవాలంటే నిజమే ఖచ్చితంగా గెలుస్తుందమ్మా. నువ్వేం కాదు, నిజమే గెలుస్తుంది. సత్య అయినట్టు నిజమే గెలిస్తే మీ ఆయన జీవితకాలం లేదు. అందులో అనుమానం. విద్యారంగ సమస్యలపై పోరాటానికి జనసేన విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రాంజాయిలు తెలిపారు. మదనపల్లి పట్టణంలోని బర్మా వీధి నందున జనసేన కార్యాలయంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దారం అనిత, హరిహరన్, గోపి, మల్లిక, హరిప్రసాద్, అయాజ్, హర్ష, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీలో యువతకు పవన్ కళ్యాణ్ పెద్దపీట వేశారన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పారు. చిన్నది పెద్దగా అంటే అది మీ మీద ఆధారపడుతుంది. ఇది పెద్దదే కావాలనేది నా కోరిక. దాని తర్వాత ఒక అసోసియేషన్ విద్యార్థులకు ఒక ఉమ్మడి కార్యాచరణ ఉంటే బాగుంటుందనే ఆలోచన మన సోను కానీ హర్ష కానీ వీళ్ళంతా చేయడంతో అందరి సహకారంతో వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు జనసేన స్టూడెంట్ వింగ్ అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు నిజంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక చెల్లాచెదరుగా ఉండే కంటే ఒక గొడుగుకి మీకు తీసుకొచ్చి స్టూడెంట్లను అంటే వాళ్ళకు కూడా కొన్ని డిమాండ్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ సమస్యలన్నీ జనసేన తరఫున వాళ్ళు నెరవేర్చుకునేదానికి అవకాశం కల్పించుకునే ఒక ప్లాట్ఫారాన్ని తయారు చేసుకున్నందుకు ముందుకు వచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ ఇప్పుడు జనసేన పార్టీ పెద్దలు ఉన్న అనిత అన్న రామాంజన గారు, అనిత, మల్లిక, హరి, గోపి, కిరణ్ వీళ్ళంతా కలిసి ఆయాజు, జాఫరు, శివ, వినయ్ అందరూ కలిసి ఇప్పుడు ఆ పోస్టర్ ఒకటి డిజైన్ చేసినాము. ఆ పోస్టర్ ఆవిష్కరించి ఈ రోజుతో మీ జనసేన స్టూడెంట్ యూనియన్ అనేది అంకురార్పణ జరుగుతుంది. అంటే స్టార్ట్ చేస్తామన్నమాట. దానికి మీరందరూ సహకరించి ఇది మీదే, ఇక్కడ ఎవరు బాస్ ఉండరు, మీరే బాసులు, మీరే నిర్ణయాలు తీసుకోండి, మీరు ఏం చేయాలో మీరే చేయండి, మేము దానికి సహకారం అందిస్తాం.
పార్టీలోకి చేరడానికి వచ్చిన ప్రతి విద్యార్థికి నా అభివందనలు. జనసేన బలం ఏంటి చెప్పండి. యువత మీదే. మీలో చాలా మంది 18 నుంచి 20 ఏళ్ళ వరకు ఉన్నవారు కదా. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి కొంచెం బాగా తెలుసు కాబట్టి ఆయన తరఫున మీకు ఒక మాట చెప్తాను. మీ డిగ్రీలు కానీ మీ బీటెక్లు కానీ ఫినిష్ అయ్యే టైంకి ఈ రాష్ట్రంలోనే మిమ్మల్ని సెటిల్ చేసే బాధ్యత జనసేన. ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీ ఆలోచనలకి దగ్గరగా ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. అలాంటి జనసేన పార్టీని మీరు దగ్గరుండి గెలిపించుకోవాలని మీరు చేయాల్సిందల్లా చాలా చిన్న ఈజీ పని. మాతో తిరగడం కంటే ఇంతకు ముందు ఈ కార్యక్రమం స్టార్ట్ కాకముందు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది, ఫోన్ ఆన్లో ఉంది. ప్రతి ఒక్కరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ బిజీగా ఉన్నారు. ఇదే సోషల్ మీడియా. మీరు రోజుకి 2 నిమిషాలు జనసేన కోసం టైం సోషల్ మీడియాలో కేటాయిస్తే దాని ప్రభావం ఎంత బలంగా ఉంటుందో మీరు కొన్ని రోజులు చూస్తారు. మీ దగ్గర నుండి చూస్తారు. మనం దగ్గర నుండి జనసేనని గెలిపించుకుందాం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాల్యం మండలం బత్తులవలం గ్రామంలో దారుణం జరిగింది. భార్య పావనిని భర్త కత్తితో నరికి చంపాడు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ నాగార్జునరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్తను అదుపులోకి తీసుకున్నారు. బత్తలవల్లం హరిజనవాడి నుంచి సమాచారం రాగా అక్కడి నుంచి మా ఎస్ఐ గారు అంటే ఇక్కడ ఆ సమాచారం ఏంటంటే పావని అని ఇరకం పావని అనే అమ్మాయి బత్తలవల్లం. ఈ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి దాదాపు 8 సంవత్సరాలు అయింది. అయితే అమ్మాయిని చంపి ఇంట్లోనే పడేసినట్టు మనకు సమాచారం వస్తే వెంటనే ఎస్ఐ గారు వారి సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత బాడీని వెరిఫై చేస్తే గొంతు మీద గాయము, తల మీద గాయం ఉంది. దీనికి సంబంధించి ఏం జరిగిందనేది ప్రస్తుతము విచారిస్తున్నాం. ఈ అమ్మాయి భర్త కాటయ్య, వారికి సరైన సత్సంబంధాలు లేవని తెలుస్తోంది. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. తదుపరి సమాచారం ఇస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చనగరి లక్ష్మారెడ్డి మీడియా సమావేశం. సబితా ఇంద్రారెడ్డి స్వలాభం కోసం మాత్రమే పార్టీ మారని వెల్లడి. రామాయంపేటలో నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం. దుబ్బాకలో బీజేపీ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు సూచించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు. దొండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలు. ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 17,40,000 నగదు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.